ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైడా 1800 ప్లస్. ఈ రోజు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు. విషింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు a very very happy birthday. అలాగే రేపు మూన్ డే. ఈ మూన్ డే ఏంటి, సండే ఏంటి అనుకుంటున్నారా? మూన్ డే అంటే మూన్ మీద మొట్టమొదటిసారిగా మానవుడు కాలు పెట్టినటువంటి దినోత్సవం అన్నమాట. సో రేపు ఆ మూన్ డే. మూన్ డే సందర్భంగా మీ అందరికీ చల్లని వెన్నెల కురవాలని, మీ మనసులు అలాగే హాయిగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఎపిసోడ్ మొదలెట్టేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా చందమామని చూసారా మీరు? అసలు మధ్యాహ్నం చందమామ అసలు ఎక్కడైనా చూసారా? ఇక్కడే మన స్టార్ మహిళ సెట్ లోనే ఇలా మధ్యాహ్నం చందమామ వచ్చేది. అక్కడో చందమామ, ఇక్కడ ఇంకో చందమామ ఉంది. పరిచయాలు. నా పేరు స్వర్ణ, నేను దిల్షినగర్ నుంచి వచ్చాను. ఓకే. హాయ్ సుమ గారు, నేను అనుప్రియ జగదీర్గుట్ట నుంచి వచ్చాను. ఓకే. మా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, అలా కానివ్వండి. హాయ్ హాయ్, నేను కేశ్వేత, బోడుపల్లి నుంచి వచ్చాను. లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్. ఓకే. హాయ్ మేడం. హాయ్, నా పేరు శిరీష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ కిడ్స్. ప్లేయింగ్ విత్ కిడ్స్. Yes. ఓకే. నా పేరు లావణ్య, నేను తిలక్ నగర్ నుంచి వచ్చాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్. నా పేరు శ్వేత, నేను మల్లాపూర్ నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ విత్ పెట్స్. ప్లేయింగ్ విత్ పెట్స్. ఓకే, కుక్కలంటే ఇష్టం. పావు పావు. ఓకే, పరిచయాలు అయిపోయాయి. మరి 6 చందమామల్లో నుంచి ఏ చందమామ విన్ అవుతుందో ఇవాళ చూద్దాము. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం జరదరా. ఎవరికి 20 పాయింట్స్ రాబోతున్నాయి అంటే స్టార్ కార్డ్ ఎవరికి వచ్చింది? గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్, ఊరని పేరని జాడనే చెప్పడు. ఏవి చెప్పను, ఎలాగ చెప్పను, ఎంత గొప్పవాడే నావాడు. కంగ్రాచులేషన్స్, 20 పాయింట్స్ వచ్చాయి. నీకు కూడా గ్రీకు వీరుడు లాంటి వాడు రావాలని దీవిస్తూ. ఓకే, సరే. యంగ్స్టర్స్ కి ముసలోళ్ళకి తేడా ఏమిటి? వాళ్ళ ఫోన్ లో ఉండే తేడా ఏమిటి నువ్వు చెప్పగలవా? వీళ్ళు ఎక్కువ అమ్మాయిలతో చాట్ చేస్తారు, వాళ్ళు చేయరు. చేయరా? కొంత దగ్గరకు వచ్చావు నువ్వు. యంగ్ గా ఉన్నప్పుడు ఫోన్ నంబర్స్ అన్ని కూడాను డార్లింగ్స్ 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 అని ఫీడ్ అయి ఉంటాయి. ముసలితనం వచ్చిన తర్వాత డాక్టర్స్ 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 అని ఫీడ్ అయి ఉంటుంది. అంతే తేడా. ఓకే, వీళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం. దింపండి పంజరం. పదండి. One, two, three, go.
10 పాయింట్స్. లెక్చర్ కి గజిల్ కి తేడా ఏంటి? లెక్చర్ కి గజల్ కి తేడా, రెండింటప్పుడు నిద్రపోతారా? లేదు. లేదా? లెక్చర్ చెప్తూ ఉంటే జోల పాటలాగా ఉంటుందా? లేదు. అయితే తెలియదు, చెప్పి. గర్ల్ ఫ్రెండ్ మాట్లాడితే గజిల్ లాగా ఉంటుంది, వైఫ్ మాట్లాడితే లెక్చర్ లాగా ఉంటుంది. నన్ను గర్ల్ ఫ్రెండ్ వైఫ్ గురించి అడగలేదు. నన్ను నువ్వు లెక్చర్ గురించి గజల్ గురించి అడిగావా? నీకు అడిగా అంతే. ఓకే సరే, నేను కూడా ఒక చందమామ జోక్ చెప్తాను. ఇద్దరు వెంగళప్పలు మాట్లాడుకుంటున్నారంట. ఒరే రేపు మూన్ డే, అందరూ మూన్ మీద కాలు పెట్టారు, ఇప్పటి వరకు ఒక్కడు కూడా సూర్యుడి మీద కాలు పెట్టలేదు, మనమే వెళ్దాంరా అన్నాడంట. అప్పుడు ఇంకోటి అన్నాడంట, ఒరే సూర్యుడి మీద చాలా వేడిగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళలేము అంటే, పిచ్చోడా రాత్రిపూట వెళ్ళిపోదాం అన్నాడు. 1 2 3 గో. అనుప్రియకి 12 పాయింట్లు. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఒక అమ్మాయి మేకప్ వేసుకుని ఉంటుంది, ఇంకొక అమ్మాయి అడుగుతుంది ఎందుకు మేకప్ వేసుకున్నావు అని. నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు సూసైడ్ చేసుకోవాలని? మరి మేకప్ ఎందుకు వేసుకున్నావు అంటే, ఫోటో పేపర్ లో ఫోటో బాగా పడాలి కదా. చచ్చేటప్పుడు కూడా అమ్మాయిలకి మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ అన్ని నీట్ గా చేసుకొని బాబా. ఇలాగే ఒకడు రైలు పట్టాల మీద ఒక అమ్మాయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ అమ్మాయిని కాపాడి బతికించాడంట. ఆ అమ్మాయితో అతనికి ప్రేమ ఏర్పడిందంట. వాళ్ళిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారంట. ఆ తర్వాత గొడవ పడ్డం మొదలెట్టారంట. ఆ తర్వాత వాడే అమ్మాయిని రైలు పట్టాల దగ్గర తీసుకెళ్లి కట్టేశాడు. స్టోరీ ఇట్లా రౌండ్ గా తిరుగుతూనే ఉంటుంది. అది ఓకే. ఎనీవే థ్యాంక్ యూ, నువ్వు చెప్పావు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. రెడీ? 1 2 3 గో. లావణ్యకి 14 పాయింట్లు. ఒక తండ్రి కొడుకులు ఉంటారు ఇద్దరు. అయితే కొడుకు చిన్నవాడు, వాడికి ఇంకా తెలియదు అనమాట అర్థాలు దేనికి. తండ్రి చాలా బిజీగా ఉంటారు, కొడుకుకు సమాధానం ఇవ్వలేకపోతుంటాడు. అలాగే ఉంటున్నారు. అయితే ఆ బిజీ టైంలో, తండ్రి బిజీగా ఉన్న టైంలో అబ్బాయి వచ్చి అడుగుతాడు, డాడీ అతిథులను ఏమంటారు అని అంటారు. అనేసరికి ఆయన విసుగుతో దున్నపోతు పోరా అని అంటాడు. అనేసరికి వాడు సగం విని వెళ్ళిపోతాడు. దున్నపోతు వింటాడు, పోరా అన్నది వినడు. మళ్ళీ రెండోసారి వస్తాడు, ఒక హాఫ్ అన్ అవర్ అయినాక వచ్చి మళ్ళీ కుర్చీలను ఏమంటాడు అంటాడు. కుర్చీలను ఏమంటారు అంటే పంది పోరా అని అంటాడు. మళ్ళీ పంది సగం విని వెళ్ళిపోతాడు. తర్వాత వస్తాడు, వచ్చిన తర్వాత నాన్న అంటే ఏంటి మరి అని అంటాడు. అనేసరికి వాళ్ళ డాడీ వినకుండా ఒకటేసారి గాడిది పోరా అని అంటే గాడిది అని విని వెళ్ళిపోతాడు. సడన్ గా పొద్దున ఒక రోజు ఇంటికి అతిథులు రాగానే, రండి దున్నపోతులారా రండి, మా పందుల పైన కూర్చోండి, ఆగండి మా గాడిదని పిలుచుకొస్తా అని అంటారు. మొత్తం మంచి ఫ్యామిలీ అబ్బా. ఓకే బాగుంది, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఓకే రెడీ? 1 2 3 గో.
శ్వేతకి 16 పాయింట్లు, శిరీషకి 18 పాయింట్లు. ఎగ్జామ్ పేపర్ లో లాస్ట్ కి ఈటీసీ అని ఎందుకు రాస్తారు? ఎగ్జామ్ పేపర్ లో లాస్ట్ కి ఈటీసీయా? అదేంటి, నేను లాస్ట్ వరకు చదవలేదా ఏంటి? నాకు ఎప్పుడు తెలియదు ఈటీసీ అని రాస్తారని. చదవకపోయినా రాసుంటారు ఒక్కసారైనా. ఎక్సెట్రా అని రాస్తారు ఈటీసీ అంటే. కాదు, మరి ఎందుకు రాస్తారు? ది ఎండ్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ. అక్కడ వరకు నాకు ఆలోచించడం తర్వాత రాదు కదా, అందుకే అది రాసి పెట్టేసి వచ్చాను పేపర్ లో. నువ్వు రాసి పెట్టావా? లేదు, నేను రాసిచ్చాడేమో రాసినాడు. అనుకున్నాను. ఓకే, నువ్వు అడగమ్మా. ఒక ఎలిఫెంట్ ఉంటది, 10 ఆపిల్స్ ఉంటాయి. అది 9 ఆపిల్స్ తింటది, ఇంకొక ఆపిల్ తినదు. ఎందుకు? అది ప్లాస్టిక్. రైట్. ఎలిఫెంట్ కూడా నాలాంటి తెలివితేటలే ఉన్నాయి. వెళ్ళు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్ ఎంత చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. So wanna baby wanna do it do. So wanna baby wanna do it do. So wanna baby wanna miss ఇది తీయగా తిరుమాయగా శృతి వించెగా మరి నేరుగా గగనాలలో విహరించెగా. You are my chocolate. You are my chocolate. You are my chocolate. You are my chocolate. లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా తేనె పలుకున చిలుకల చెరుపని నేను కనుకొనినా. మది మౌనంగా ప్రియా సుది మెత్తంగా వినవేసిందా అలా నేను మొత్తంగా. ఈ వేళ కలసిన అలజడినా. So wanna baby wanna do it do. So wanna baby wanna miss చాలా బాగా చేసావు. ఈ నవ్వేమైంది డాన్స్ చేసినంతసేపు? అదేదో నవ్వితే ఎవరో బాగుండదు అన్నట్టుగా నవ్వంతా లోపల పెట్టేసుకొని అలా చేసావు. ఇంకా నవ్వి చేస్తుంటే బాగుండేది, కానీ బాగా చేసావు. రామ్ చరణ్ ఫ్యానా ఏంటి? చాలా పెద్ద ఫ్యాన్. అబ్బో, అందుకనే అలా దింపేస్తున్నావు అనమాట మొత్తం స్టెప్పులు. థ్యాంక్ యూ, బాగుంది. ఈ పాట ఏ సినిమాలోది? శిరీష. చిరుత. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీదకి కాదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏంటయ్యా, ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇంతకీ అక్కడ పోలీస్ డ్రిల్ చేయిస్తున్నటువంటి ఆ నటుడు ఎవరు? స్వర్ణ. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. స్వర్ణకి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. లవ్లీ లవ్లీ ఓ
మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి రన్న 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 నే రన్న 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 అపాయో వేగంగా రామాయే వేచుందిగా చల్లని మంతయ్యో రవ 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 ను రవ 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 వచ్చేసేవా ఏ ఒక చోట ఉందామే ఒకటైపోదామే ఎవరని అంటున్నా మైనా మైనా నచ్చినోళ్ళు ఓకేలే నచ్చకుంటే పోనీలే నచ్చినట్టు ఉందామే ఏదేమైనా కోపం వచ్చేస్తే తిట్టుకుందామే కోపం తీరేలా కొట్టుకుందామే పడదాం పదవే లవ్లీ లవ్లోనా దూకేద్దాం ప్రేమ సాగరానా రన 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 నే రన 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 ఓ రవ 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 ను రవ 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 వచ్చేసేవా శిరీషకి అండ్ అలాగే అనుప్రియ అండ్ స్వర్ణకి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? కే శ్వేత లవ్లీ. అన్నిసార్లు చెప్పకుండా చెప్తూ ఉంటే మనకు తెలియదా ఏంటి? లవ్లీ 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 అని కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ బైట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నెంబర్ కి పంపించండి. స్టార్ బైట్లలో మన తదుపరి రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. తమాషాలలో తేలుస్తా ఏ అవరా తుషారేమిటో చూపిస్తా రికామిగా షికారేత ఆకాశంలో మకాందేత రెడీ అయితే దూకే ఈ దునియాని దున్నేయగా. చంద్ర అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి. చంద్రబాబు నాయుడు, ఇంకొకరు చంద్రశేఖర్ రావు. చూసారా ఈసారి ఇద్దరిలో ఉండేటువంటి సామ్యం? ఇద్దరు చంద్రుళ్లే. ఒకరు తెలంగాణ సీఎం అయ్యారు, ఇంకొకరు ఆంధ్రప్రదేశ్ కి. కరెక్ట్ ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కె చంద్రశేఖర్ రావు గారు. తీసుకోండి. శిరీష 3, శ్వేత 3. టైటానిక్ ఓడ బయలుదేరినప్పుడు అందులో ఎన్ని వేల గుడ్లు తీసుకెళ్లారు? ఆప్షన్స్: ఏ 22,000, బి 40,000. 40,000. కరెక్ట్ ఆన్సర్. టైటానిక్ ఓడ బయలుదేరినప్పుడు అందులో 40,000 గుడ్లు, 1000 బ్రెడ్ ప్యాకెట్లు, 36,000 యాపిళ్లు, 86,000 పౌండ్ల మాంసము, ఇవన్నీ కూడా వారం రోజుల ప్రయాణం కోసం తీసుకెళ్లారు. టైటానిక్ మునిగినప్పుడు అవన్నీ కూడా మునిగిపోయాయి. కాకపోతే అవన్నీ మనకి సినిమాలో చూపించలేదంటే. తీసుకో. లావణ్య 1, పి శ్వేత 1, అనుప్రియ 1. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్: ఏ కమల్ హాసన్, బి విక్రమ్. కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శిరీష 3 పాయింట్స్. సూర్యుడు ఒక మిల్కీవే గ్యాలక్సీ కేంద్రకం చుట్టూ ఒక చుట్టూ తిరగడానికి ఎంత కాలం పడుతుంది? ఆప్షన్స్: ఏ 25 కోట్ల సంవత్సరాలు, బి 56 కోట్ల సంవత్సరాలు. 25 కోట్ల సంవత్సరాలు. మనం సూర్యుడు స్టడీగా ఉంటాడు, సూర్యుడు చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు అని కదా. అదే సూర్యుడు కూడా తిరుగుతాడంట గ్యాలక్సీ చుట్టూ. గ్యాలక్సీ చుట్టూ సూర్యుడు గంటకి 8 లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాడు. అంత వేగంగా తిరిగిన ఒక రౌండ్ వేయడానికి సూర్యుడికి 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
అంటే గ్యాలక్సీ ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. ఈ లెక్కన ఈ భూమి, సూర్యుడు ఇవన్నీ ఆవిర్భవించిన తర్వాత నుంచి ఒక్క చుట్టైనా అయ్యిందో లేదో అసలు సూర్యుడికి రౌండ్ కూడా తిరగలేదేమో ఇంకా అసలు. ఓకే తీసుకోండి 3 పాయింట్లు. పి శ్వేత 1, స్వర్ణ 2. కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్. ఇవాళ ఆయన బర్త్డే కాబట్టి వేసేద్దాం అనుకున్నారు అంతే. తీసుకోండి 6. స్వర్ణ 3, శిరీష 3. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలలో వర్షాకాలంలోనే కాకుండా వేసవి కాలంలో కూడా వరదలు వస్తాయి. ఎందుకు? ఆప్షన్స్. ఏ, వేసవిలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల. బి, హిమాలయాల మంచు కరగడం వల్ల. హిమాలయాల మంచు కరగడం. కరెక్ట్ ఆన్సర్. హిమాలయాలకి దగ్గరగా ఉన్న రాష్ట్రాల్లో వేసవిలో మంచు విపరీతంగా కరగడం వల్ల ఎక్కువ నీరు వచ్చి వరదలు వస్తాయి. వర్షాకాలంలో మాత్రమే వరదలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం, కానీ వేసవి వరదలు హిమాలయ రాష్ట్రాల వారికి మామూలే. అందులో భాగంగానే ఇటీవల బియాన్స్ నదిపై ఉన్నటువంటి ఆ లార్జీ డ్యామ్ కు ఎక్కువ వరదలు రావడంతో బియాన్స్ నదిలోకి నీటిని వదిలారు. అది అందరినీ కూడాను కలిచివేసినటువంటి ఒక సంఘటన. తీసుకోండి. లావణ్య 1, శ్వేత 1, అనుప్రియ 1. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. చంద్రుని వెన్నెల అత్యంత ఎక్కువగా ఏ రోజున ప్రసరిస్తుంది? ఆప్షన్. ఏ, పౌర్ణమి నాడు. బి, అమావాస్య నాడు. పౌర్ణమి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. స్వర్ణ 3. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర జీవుల ఆవాసంగా ఉన్న భారీ అక్వేరియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్. ఏ, చైనా. బి, అమెరికా. చైనా. కరెక్ట్ ఆన్సర్. చైనాలోని జుహోయ్ నగరంలో చమీలాంగ్ ఓషన్ కింగ్డమ్ అనేది గిన్నెస్ రికార్డ్ కొట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం కూడా ఇందులోనే ఉంది. 354 ఎకరాల్లో 20,000 కోట్లతో చైనా దీన్ని నిర్మించింది. 354 ఎకరాల అక్వేరియం. వామ్మో. తీసుకో. కే శ్వేత 1, లావణ్య 2. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ. అయ్యయ్యో ఇలా రాకు బిల్లు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా. చందమామ సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్. సింధు మేనన్ కూడా ఉన్నారు. కాజల్ కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. లావణ్య 3, కే శ్వేత 2, శిరీష 1. తన ఇంటి రక్షణ కోసం 50 కేజీల భారీ తాళం తయారు చేసిన వ్యక్తి ఏ దేశీయుడు? ఆప్షన్. తన ఇంటి కోసం 50 కేజీల తాళం. ఏ, ఇటలీ. బి, పాకిస్తాన్. పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్. షేక్ మొహమ్మద్ రఫీక్ అనే పాకిస్తానీ 1955లో ఆయన ఇంటి రక్షణ కోసం 50 కేజీల తాళాన్ని తయారు చేశాడు. ఆయన కుటుంబీకులు ఇప్పటికీ దాన్ని వాడుతున్నారంట. అది తీసుకోండి. ఏం పెట్టుకున్నాడో ఏంటో ఇంట్లో. తాళం ఎంత పెద్ద చేశాడంటే ఇంట్లో భారీగానే ఉంటుంటుంది. శిరీష 2, స్వర్ణ 1. ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ. ఏం వెతుకుతోంది నా వయసి వేళ. హే, నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు. ఆ నలుగురు సినిమాలో ఆమని భర్త ఎవరు?
రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు మళ్ళీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండి. అద్భుతమైన నటుడు, ఎంత చక్కటి హావభావాలు, డిక్షన్, మాడ్యులేషన్ సూపర్. అండ్ ఒక స్టేజ్ తర్వాత ట్రాన్సిషన్ లో ఆ నలుగురు సినిమాలో ఇంకో అద్భుతమైన క్యారెక్టర్ లో మనకి కనిపించారు రాజేంద్ర ప్రసాద్ గారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ మీకు 6 పాయింట్లు తీసుకోండి. స్వర్ణ 3, పి శ్వేత 2, శిరీష 1. జాబిలి సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ ఎస్వి కృష్ణారెడ్డి, బి కృష్ణవంశీ. కృష్ణవంశీ. కాదు. ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమానే జాబిలి. థ్యాంక్ యూ. ఓకే, ఈ రౌండ్ తర్వాత మీ అందరి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, ఓడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కల్లో గిరిగిరి గిరిగిరమంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 జై జై జిందాబాద్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. హే నాథ్ నాథ్, హే నాథ్ నాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్. నాథ్ 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 నీతో బద్రీనాథ్. నాథ్ 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 నీతో బద్రీనాథ్. హే నాథ్ 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 పల్ పల్ తెరియాథ్. నీ చూపులన్నీ నిప్పులుగా పోగిస్తా, ఆ వరకులోనే ఇప్పటికీ కనిపిస్తా. నీ బయట కొంగే నిచ్చెనగా పైకొస్తా, నీ నుదుట జారే ముచ్చమటై దిగి వస్తా. మిత్రుడివైనా నువ్వే, నా ప్రియ శత్రువువైనా నువ్వే, ప్రేమికుడైనా నువ్వే, సుకుల శ్రామికుడైనా నువ్వే. నువ్వే నాద్ నాద్ నరనాద్ నాద్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాతో బద్రీనాథ్. నాథ్ 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 నీతో బద్రీనాథ్. హే నాథ్ 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 పల్ పల్ తెరియాథ్. నాథ్ 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 నీతో బద్రీనాథ్. హే నాథ్ 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 పల్ పల్ తెరియాథ్. శిరీష, సూపర్ శిరీష, చాలా బాగా చేసావు. నీకు ఒక స్పెషల్ స్టైల్ ఉంది నీ బాడీలో. పైగా నువ్వు డాన్స్ ని చాలా ప్రేమిస్తూ చేస్తున్నావు. ఇంకా కొంచెం బాగా ఓపెన్ అప్ అయ్యి చేసిన రోజున నువ్వు చాలా సూపర్ డాన్సర్ అవుతావు. ఆల్రెడీ యు ఆర్. ఈచా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శిరీష. సిద్ధార్థ.
చంద్రుడు అనే సినిమా గుర్తుంది కదా మీకు, సిద్ధార్థ్ చేసింది. రేపు మూన్ డే కాబట్టి ఇవాళ సిద్ధార్థ్ వచ్చాడు, ఆ టైటిల్ చేశాడు కాబట్ట ఏమో 6. నెక్స్ట్ చిత్రం. కే శ్వేత. రాజేంద్ర ప్రసాద్. ఓకే, ఇవాళ ఆయన బర్త్డే కాబట్టి చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ గారు. తీసుకో 6 పాయింట్లు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. తెలుగు ప్రేక్షకుల్ని మీరు మీ సినిమాలతో, మీ క్యారెక్టర్లతో బాగా నవ్వించారు, నవ్విస్తూనే ఉన్నారు. ఇంకా అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని మేము అందరం విష్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ చిత్రం. శిరీష. రామ్ చరణ్ తేజ్. వచ్చేసాడా నీ హీరో? చూద్దాం. దట్ ఈస్ అల్లు అర్జున్. బావా బామ్మర్ది, నువ్వు అక్కడే కొంచెం మిస్టేక్ చేసావు. అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు? చందమామకి అల్లు అర్జున్ కి ఉండే కనెక్షన్ కాదు, కానీ రాజేంద్ర ప్రసాద్ కి అల్లు అర్జున్ కి ఉండేటువంటి కనెక్షన్ జూలై సినిమాలో మనకు తెలిసింది. -6. నెక్స్ట్ చిత్రం. పి శ్వేత. ఇలియానా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనుప్రియ. రవితేజ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, అనుప్రియ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. స్వర్ణ. శ్రీకాంత్. శ్రీకాంత్ గారా? చూద్దాము. ఎస్, శ్రీకాంత్ గారే 6 పాయింట్లు. బోల చిత్రం బోలే రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం గా. ఫస్ట్ నింపండి బాగా. అది అలా ఎక్కువ తక్కువలో కొట్టుకుంటూ ఉంటే ఒక్కటో రెండో మార్బుల్స్ వేసి ఇక్కడికి వచ్చి బుట్ట తీసుకొని, మేము ఆల్రెడీ స్పూన్లు బంతులు పెట్టాం కదా, దీన్ని ఇలా కొట్టాలి. రైట్ హ్యాండ్ తో స్పూన్ ని కొట్టాలి. ఈ బుట్టలో ఏది పడితే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. బంతి కారు, స్పూన్ కారు. ఓన్లీ బంతి మాత్రం పడినా కూడా పాయింట్లు ఇస్తాం మీకు. ఇది అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి మీరు స్పూను బంతి పెట్టుకోండి. మళ్ళీ ఒక్కొక్క సెట్ కి మీకు 6 పాయింట్లు ఇస్తాం పెట్టిన దానికి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. స్పూన్లు 1 2 3 4 5 6 7 8 9 10.
వీటికి 60 పాయింట్లు ప్లస్ దీనికి 20 పాయింట్లు 80. ట్రావెలింగ్ సెట్ 1 2 3 గో. ఐదు పెట్టావు, 5 సెట్లు పెట్టావు. సో 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 120 పాయింట్లు ప్లస్ దీనికి 20 పాయింట్లు 140 పాయింట్లు. రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10. మా ఇంట్లో నేను ఇట్లా సామాన్లు పడేస్తే ఊరుకుంటారా? బా, చార్మేడ నాకు అలాంటి ఒక అవకాశం ఇచ్చింది. ఇలా నేను స్పూన్లు తపేళాలన్నీ పడేయగలుగుతున్నాను. 60 ప్లస్ దీనికి 20 80 తీసుకో. కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. $126 plus 20 146. లీడ్ ఇప్పుడు హండీ సెట్. 1 2 3 గో.
ముక్కు బానే ఉందా? పచ్చడి అయిందేమో అనుకున్నా, ఇడ్లీలోకి వేసుకొని తిందాం అనుకున్నాను. కాలేదు మ్యామ్. అందుకే ఎదురుగా నించొని కొట్టొద్దని చెప్పాం, సైడ్ లో నించోమన్నాం. కానీ ఇలా చేసింది, టప్ మన ఒక బంతి వచ్చి కొట్టింది. పోనీ అప్పటికైనా ఇటు రావాలా? రెండోది కూడా కొట్టింది. రెండు ఆడుతున్నావా ఇంకా? ఏమైపోయింది? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 78 ప్లస్ 20 98. డిన్నర్ సెట్. ఆహాహాహా, కే శ్వేతకి పి శ్వేతకి మధ్యలో పడింది. ఇప్పుడు లాస్ట్ అక్కడ లీడ్ లో ఉంది కే శ్వేత. నీ టార్గెట్ 146 అంటే 126 రావాలి. అంటే 21 ఐటమ్స్ అందులోకి వేయాలి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11. నేను ఏమన్నది ఏంటి నిన్ను? నువ్వు 21 ఏమన్నాను నేను? నీకు అలా వినిపించిందా? 21 66 ప్లస్ 20 86. బెటర్ లక్ నెక్స్ట్. రోటీ మేకర్. ఈ రోజు మన ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ కే శ్వేత. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ వంపులన్నీ ముందర